రాష్ట్ర బడ్జెట్ లో కర్నూలు జిల్లాకు తగిన నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మంత్రాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం పెద్ద కడబూరు మండల కార్యదర్శి ఈ తిక్కన్న మాట్లాడుతూ జిల్లాకు కనీసం 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు నిలిచిపోకుండా తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. అయినప్పటికీ కూడా కర్నూలు జిల్లాకు మాత్రం ఏ ఒక్క ప్రాజెక్టుకి ఈరోజు సరిపడిన బడ్జెట్ ఇవ్వలేకపోయింది. కేవలం 5-10 కోట్లు మాత్రమే ఇస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము ఈ రకమైనటువంటి ఇబ్బంది ఏర్పరిచింది. కాబట్టి ప్రధానంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఉడికిన ప్రాజెక్టుకు మరి దాదాపు మళ్ళీ ఎత్తు పెంచి ఈరోజు 2 టీఎంసీ కెపాసిటీ ఇస్తున్నటువంటి చంద్రబాబు గారు ఏ ఒక్క రూపాయి కూడా ఉడికిన ప్రాజెక్టు బడ్జెట్ కేటాయించలేదు. కేవలం గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కేవలం అతి తక్కువ బడ్జెట్ కేటాయిస్తే ఏమాత్రం సరిపోవడం లేదు. అట్లాగే ఈ రోజు అందరినీ అయితేనేమి, అట్లాగే వేదావతి అయితేనేమి, దాదాపు వేదావతి ప్రాజెక్టు ఈ రోజు ఆలూరు నియోజకవర్గంలో వేదావతి ప్రాజెక్టు ఉంది. ఆ వేదావతి ప్రాజెక్టుకి ఈ రోజు బడ్జెట్ కేటాయిస్తే దాదాపు కర్నూలు జిల్లా సస్యశ్యామలమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రధానంగా ఈ రోజు మన యొక్క రాష్ట్రంలో మరి వలసలకు అలవాలమైనటువంటి నియోజకవర్గము మంత్రాలయం నియోజకవర్గము. కాబట్టి నీరావరి అనేటువంటి నీటి సౌకర్యం కల్పిస్తే ఈ రోజు పేదలు ఇక్కడే ఉంటారు తప్ప. కాబట్టి ఈ రోజు వలసపోతున్నటువంటి మంత్రాలయం నియోజకవర్గంలో ఎలాంటి బడ్జెట్ అనేటువంటిది మంత్రాలయం నియోజకవర్గం అయితేనేమి, కర్నూలు జిల్లా అయితేనేమి ఎలాంటి బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు. ఇది కేవలం కార్పొరేట్లకు బొమ్మ కాస్తున్నటువంటి ప్రభుత్వము కార్పొరేట్లకు పేరు చేసే బడ్జెట్ ని కేటాయించడం తప్ప పేదలకు మాత్రం సరిపడుతుంది బడ్జెట్ కేటాయించలేదు. అట్లాగే ఈ రోజు ప్రధానంగా ఉపాధి హామీ అనేటువంటి పథకానికి మరి కేవలము 500 కోట్లు మాత్రమే కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్ల కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ రోజు చెప్తే పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వము లేదంటే ఉపాధి హామీని కూడా బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి రోడ్లకి ఈ రోజు సరిపడినంత బడ్జెట్ కేటాయించలేదు. రోడ్లు మాత్రం ఈ రోజు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నటువంటి పెద్ద కడపూరు బయటకేరి అటువంటి వరకు అధ్వానంగా ఉంది రోడ్డు. అట్లాగే ఈ రోజు పెద్ద కడపూరు నుంచి ఎమ్మిగనూరు వరకు మరి ఆ రోడ్డు అధ్వానంగా ఉంది. కాబట్టి ఇటువంటి రోడ్డు సౌకర్యం కేటాయించాలా, ప్రజలకు తాగునీరు కల్పించాలా. పులికన్ ప్రాజెక్టు ఎత్తు పెంచి ఈ రోజు 1.5 టీఎంసీని దాదాపు 2 టీఎంసీలుగా కేటాయిస్తూ ఈ రోజు పెద్ద కడపూరు మండలానికి, అట్లాగే కోసిక మండలానికి, ఆదూరు మండలానికి, మరి ఎమ్మిగనూరు మండలానికి తాగునీరు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ మొన్న జరిగినటువంటి 6వ తేదీ చంద్రబాబు గారు వచ్చారు ఎమ్మిగనూరు మండలం కలగట్ట గ్రామానికి. మరి కలగట్ట గ్రామంలో వచ్చినప్పుడు కేవలము 45 కోట్లు కేటాయిస్తామని చెప్పినటువంటి గురు రాఘవేంద్రకి అతి తక్కువ 10 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అట్లాగే మన జరిగినటువంటి ఎమ్మిగనూరు కలగట్ల సభలో మరి పులికన్ ప్రాజెక్టుకి ఎత్తు పెంచుతానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎత్తు పెంచడానికి బడ్జెట్ కేటాయించలేదు. కానీ ప్రజలకు ఇది మోసం చేసే మాటలు బహిరంగ సభలో. కాబట్టి ప్రజలకు బడ్జెట్ కేటాయించలేకపోతున్నటువంటి దురదృష్టకరము. సిపిఎం పార్టీగా దశల వారీగా ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం పైన మేము ముందు అనేకమైనటువంటి కార్యక్రమాల కోసం జయప్రదం చేస్తామని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.